రైతులు ఎటువంటి ఆందోళనలో లేరండి. రైతులకి ఆందోళన కలిగించడానికి ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. రైతులు హ్యాపీగా ఉన్నారు. నిన్న మనం పెట్టిన విధానంతో రైతులు చాలా హ్యాపీగా వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మేమేమో బయ్యర్లని ఒప్పించగలిగాము. కానీ హమాలీలు పాత అంటే మేము ఇదే సిస్టమే చేస్తాము, పక్కన మార్కెట్ కమిటీ సిస్టమ్ ఫాలో అవ్వము అన్నందుకు కొన్ని చర్చల ద్వారా ఇంకా చర్చలు జరపాల్సి ఉంది. వాటి వల్ల ఆగింది. తదుపరి మళ్ళీ మేము వాళ్ళతో వీళ్ళతో ఇంకోసారి చర్చించి మళ్ళీ పాత సిస్టమ్ లేకుండా మళ్ళీ హీప్ సిస్టమ్కే పెట్టాలి, ప్రాసెసింగ్ విధానం తీసేయాలన్న దాని మీద మళ్ళీ మేము ఇంకోసారి అందరితో చర్చించి మళ్ళీ ఈ సిస్టమ్ అయితే మళ్ళీ పెడతాం. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడకూడదు అన్న ఒక కారణంతో మనము వాళ్ళకి అలౌ చేసాము బయ్యర్స్కి. ఎవరు ఇబ్బంది పడ్డా రైతులు ఇబ్బంది పడకూడదు కాబట్టి మనం ఈ సిస్టమ్కి ఈ రోజుకి ఓకే అన్నాం. నెక్స్ట్ చూద్దాం. కల్పన అండి. రైతుల చిన్న సమస్య చెప్తున్నాను. ఆదోళన మార్కెట్ ఉన్నప్పుడు ఒకప్పటికి ఎన్నూరు లేదు, బళ్ళారు లేదు, రాయచూరు లేదు, గుడ్లు మార్కెట్ ఎక్కడా లేదు. ఆదోళన రోజుకి 20,000 నుండి 30,000 40,000 వరకు వచ్చినవి. గతంలో సంచులు 20,000 30,000 చింతలు వేసినాము. ఏ రోజు కూడా షాట్లతో నింపలేము, ఆటో సతెచ్చలేము. అప్పుడు ఒక సంచి రులేం చేస్తే కింద వేసి ఒకళ్ళు లాట్ కొడితే ఒక సంచి తీస్తే కేజీ వచ్చేది. కేజీ వస్తే కేజీ బాధేయాల, 2 కేజీలు వస్తే 2 కేజీలు బాధేయాల, అట్లా పల్టేస్తుంటుంది. అది పోయి ఈ రోజు రాసులు పోయాలని చెప్పి రైతులు ఉద్యమం చేసి, రైతు సంఘాల నాయకులు ఉద్యమం చేసిరే. ఏదైతే రైతుకి అన్నం పెడుతుండేది, ఈ బాధలు వద్దు, రాసులు కోసమని రాసులు పోసిరి. రాసులు పోసిన తర్వాత అప్పటి రాసులు చేసే నాయకులు టీజీలోళ్ళు, ఏటీఆర్, భూమిరెడ్డి, విట్టవాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఊరికి నెత్తుకొట్టిపోతుంటారు. ఇట్లా ఒక పైన రాసులు వస్తే నెత్తుకొట్టిపోతుంటారు. ఇప్పుడున్న నాయకులు రాశులు నిగ్గి మొండ చేసి తీసి చేస్తున్నారు. దానికి అనుకూలంగా రైతుకి వర్షాలు వస్తాయి ఇబ్బంది అని చెప్పి మా వాళ్ళు కొంతమంది తెలియకపోయి మెమరాండం ఇచ్చారు. ఏమంటే వర్షాలు వస్తున్నారు సార్, ఇప్పుడు వచ్చి వాళ్ళు రాశులు చేయాలా, ఎప్పుడు చింత లేదు ఎప్పుడు పోయి మన మెమరాండం ఇచ్చినారు. ఆ మెమరాండం అనుకూలంగా ఏం చెప్తున్నారు, సార్ మా మధ్య ఇట్లా వేయలేదు అని చెప్పి ఏదో 2 మాటలు చెప్పి వచ్చారు బయటికి. ఇప్పుడు ఈరోజు ఏమంటారు, మీరు ఎమ్మెల్యే సిస్టమ్ చెప్పుకున్నారా చేయాలంటే అది మేము చేయము. 20,000 ఆ కాలం 20,000 చేసింది. ఇప్పుడు వచ్చేది 10,000 వచ్చేవా వాళ్ళు చేస్తారు, మమ్మల్ని చెయ్యంటే మొత్తం కాదు. ఆ సిస్టమ్ అలవాటు పడలేము. ఇప్పుడు మీరు వేసుకోండి, ఆ సిస్టమ్ బట్టి ఎట్లా వేసుకుంటారా, ఏం వేసుకుంటారు? దానికి అనుకూలంగా పాత కార్యక్రమాల పని ఇప్పుడు పోయినా కూడా ఎవరు అంటారు అమలు పంపిస్తాను. అమలు పోతారు, ఎవరు అమ్మాయిలు అంగడికి పెడతారు. రైతు నష్టపోరాదు. రైతు బాగుంటే మనం బాగుంటాము. రైతే రాజు, రైతు లేనాడు రాజు ఏం లేదు. రైతు ముందర మనం రైతు మేలు చేసే ఈరోజు పాత కార్యక్రమాలు చేయడానికి ఫ్రీ చేస్తాం. ఫ్రీ ₹1 కూలీలు కానీ అమాలీలు కానీ ₹1 రైతు తీసుకోము, ఫ్రీ చేస్తాం. ఈరోజు మనం అమాలీలు రైతుల కోసం ఫ్రీ చేస్తాం. అది మా బాధ్యత. ఎందుకంటే వాళ్ళు అన్నం తింటాం మేము రైతులది. దళాలంగడి సౌకర్యాలు కూడా కొద్దిగా బాధ, ఎందుకంటే వాళ్ళు అప్పులు ఇచ్చింటారు, వాళ్ళకు కూడా బాధ ఉంది. వాళ్ళకి అనుకూలంగా ఇల్లుకి అనుకూలంగా మేము ఖచ్చితంగా ఈరోజు ₹1 కూలీ తీసుకోము. రైతుల కోసం వర్షాలు వస్తుంటాయి, దానికోసం మేము ఇప్పుడు పోయి చేయమంటే ఫ్రీ చేస్తాం. మాకు రైతులను బాధ పెట్టే పని అవసరం లేదు. రైతు బాగుంటే మేము బాగుంటాం, రైతు ఉంటే మేము బతకాలి అందరూ. రైతు బాగుంటే బాగానే మేము మీ ముందర ఇన్వెస్ట్మెంటున్నాం. వెళ్తాం సార్, పాస్ సిస్టమ్ ఉంటే డబ్బాలు కొట్టి నింపేదంటే పాస్ సిస్టమ్ ఇప్పుడు పోతున్నాము, పంపిస్తున్నాను, అందరూ పోతున్నాము.
కొత్త పద్ధతులు షాట్లతోన ఎమ్మరులా ఇట్లా డబ్బాలు గీకి వాళ్ళు షాట్లు నింపారంట. వాళ్ళు కూలీళ్ళు వేయాలంట, మేము డబ్బు సెంచు పట్టుకొని నింపాలంట. ఆ సిస్టమ్ ఎక్కడ జరగలేదు మా ఆదోళన. మేడం గారు ఏమంటున్నారు, టోర్లు ఆడనుకో అట్లా ఉండదు అంటది. ఆ సిస్టమ్ మేము ఒప్పుకోము ఇక్కడ. ఎందుకంటే దానికి మనకు పని కావడం లేదు, ఫాస్ట్ కావడం లేదు. మేము రైతుకి పని బాగా చేయాలా, నువ్వు చేయాలా. వర్షం వస్తుంది టప్ప మేము షార్ట్తో నింపాలంటే ఇద్దరు కూలీళ్ళు ఇద్దరు పట్టుకుంటే మా ఊరు సెంచు పట్టుకుంటే పని ఎప్పుడు వస్తుంది. నువ్వు అల్లం చేయి బాగా. మేము రైతులు కష్టం పట్టే పని చేయము. రైతు బాగుండాలా, రైతు దళాంగ వ్యవస్థ బాగుండాలా. దళాంగ సౌకర్యం ఇచ్చినా కదా మేమంతా బాగుండేది. ఇప్పుడు వాళ్ళు అప్పులు ఇచ్చింటారు బాబు, లక్షలు వచ్చి అప్పులు ఇచ్చింటారు. వాళ్ళు మనుషులు చెప్పారు, ఈ రైతులు మనుషులు చెప్పారు. మేము బాధపడి ఈరోజు మేము పాస్ ఇస్తాం, ఇప్పుడు పని చేస్తామని చెప్పి ఆడ పైన పోయి ఒప్పుకొని వచ్చినాం సార్. నా పేరు నారాయణ, మేస్త్రి మార్కెట్. ఈరోజు మొన్న వర్షాలు వచ్చిన దానికి రైతులు నష్టపోయేదానికి, అంటే ఒక్కొక్కరు 50-60 సెంచులు రైతులు కొట్టుకుపోయేదానికి, వర్షాల్లో కాలువల్లో కొట్టుకుపోయేదానికి రైతు 3 నెలల కల్లా పండించింటాడు. మార్కెట్కి వచ్చి వీళ్ళు టెండర్లు వేసేటప్పుడు పొద్దుగాలు అయినట్ల 12 గంటల నుండి 3 గంటల నుంచి చేసేది. ఆయన నుండి టెండర్ ఫార్మ్ వచ్చేది లేట్ అయ్యేది. వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో తెలియదు మనకి. కానీ రైతు నష్టపోతున్నాడు. అది లేనట్లు వాళ్ళు మేడం పెట్టిండే సిస్టమ్ మంచిదే, రాజులకు వచ్చి రాజుల ప్రకారం చేయాలి. మేము ఆ విధంగా పాత సిస్టమ్ విధంగా పని చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా అమ్మాలికి అక్కడ టెండర్ వేసేదానికి ఎక్కడ ఎటువంటి సంబంధం లేదు. మాకు దళాలంగడి సౌకర్యం అమ్మాలి, రైతుకి నష్టపోనట్లా చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఆయన ఫారం చెప్పనిస్తే రైతు చెప్పని పోతాడు. వాళ్ళు ఫారం టెండర్ ఫారం బుడ్డారల్లా, రాయలేరల్లా, మట్టి తీయాలా, ఇవన్నీ తీసేతకాల టైం అవుతుంది. ఆయన ఏం చేయాలి, 1వ నంబర్ నుండి 350 నంబర్ దగ్గర రావాలా. అప్పుడు లోపల రాత్రి 8-9 అవుతుంది. వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో తెలియదు. ఉన్నాడమ్మా రైతు ఉన్నాడమ్మా, వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో తెలియదు. అప్పుడు నష్టపోయేది ఎవరు? దళాలంగడి సౌకర్యం, రైతు, ఇల్లు నష్టపోతారు. అది టెండర్ వేసినోడేమి ఆ బుడ్లు కొట్టేటికి డబ్బులు ఇడు బాధ తీసుకుంటాడు. మరి అది నానింటది అనుకో 2 కేజీలు 3 కేజీలు 5 కేజీల దాకా బాధ తీసుకొని ఓడిపోతాడు. ఎక్కడ తిరిగి నష్టపోయేది రైతే. మా అమ్మాయిలు ఫార్మర్స్నే కదా చెప్పని చేసేది. ఇప్పుడు ఈ మనం 5 గంటల లోపల పని అయిపోతుంది. అది ఏం చేస్తారు, అమ్మాయిలు చెప్పని నింపలేదని మా మీద చెబుతారు. మేము యథావిధంగా పనిచేసే సిద్ధంగా ఉన్నాము. పాత పద్ధతి ప్రకారమే చేస్తాము. మీరు అది ఏం వేసుకుంటారో దళారులు, ఇది టెండర్ వేసే వాళ్ళు మీ సిస్టమ్ మీరు వేసుకునండి, మేము పని చేస్తాము. ఈ రోజుకి రైతుకి నష్టపోనట్ల పని చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఈ రోజు కూలీకున్నా కానీ ఫ్రీ పని చేసేదానికి మా అమ్మాయిల యూనియన్, ఇక్కడ ఉండే మహిళలు అందరూ సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ టెండర్ వ్యవస్థ అమ్మాయిలకి అంట కట్టద్దండి. మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు రైతు బాగుంటేనే మా కుటుంబాలు బాగుంటాం, మా జీవనాధారం బాగుంటుంది, మా పిల్లలు బాగుంటారు. మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరే సెక్రటరీ మేడం కొత్తగా వాళ్ళే 3 ఏళ్ళు ఉంటారు, పోతారు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. టెండర్ వేసేవాళ్ళు మీరే కదా వ్యాపారస్తులు పోయి ఎమ్మెల్యేగానే వేసేది. 20 మేరు కదా. మరి ఆడ ఎందుకు అట్లా వేస్తారు, ఈడెందుకు ఇట్లా చేస్తారు? ఇది మార్కెట్ రేట్ పెద్ద కమిటీ. మనకు వచ్చేది దాదాపు 50,000 నుండి 60,000 దాకా వస్తుంది. అంటే బాగా ఇది ఉంటే ఈ రోజు మనకి 6,000 ఈరోజు 14,000 ఎమ్మెల్యే పోయినాయి. వీడు ఎందుకు రాలేదు? మీ వ్యవస్థ జరగలేదు. మీరు మారి అందరికి మేలు చేయండి. రైతుకి కానీ అమ్మాయికి కానీ ఇక్కడ ఉండే దళాలంగడి సౌకర్యానికి అందరికి మేలు చేయండి. ఇదే మేము రైతులు ఖచ్చితంగా వేరే మార్కెట్కి వెళ్తారు. మరి ఇక్కడ ఆధారపడినటువంటి అమాలీల పరిస్థితి కానీ, కొనుగోలుదారు పరిస్థితి కానీ, మరి కమిషన్ ఏజెంట్ పరిస్థితి కానీ మరి దారుణంగా తయారు సార్. ఇప్పుడు కమిషన్ ఏజెంట్లు కోట్ల కొద్ది అప్పులు ఇస్తారు. ప్రతి రైతుకి మందుకు కావాలంటే ఇస్తారు, విత్తనాలకు కావాలంటే ఇస్తారు, ఇది నూనె మందు కొట్టాలంటే ఇస్తాడు. దళాలంగడి సౌకర్యం అన్నిటికీ ఇస్తాడు. ఆయన నష్టపోతున్నాడు. ఇక్కడ అమ్మాలి రైతు వస్తేనే అమ్మాలి కుటుంబం కానీ వాళ్ళ జీవనాధారం కానీ ఇంతమంది బతుకుతాం. దాదాపు 3,000 దాకా బతుకుతుంటాం. ఇక్కడ ఈ రైతు వస్తేనే బాగా. ఈ రోజు మనకు రైతు రావడంలే. ఎమ్మూరు పోతున్నాడు, కర్నూలుకు పోతున్నాడు.
బళ్ళారి పోతున్నాడు, రాయచూరు పోతున్నాడు. ఇవన్నిటి కారణం ఎవరు? మీరే. మీ టెండర్లు వేసే వాళ్ళే. మీ గిట్ట ధర ఏంటి? ఏ రైతుకి ఏంటికి ఇబ్బంది పెడతారు, దళాలంగడలకి ఏంటికి ఇబ్బంది పెడతారు, మహిళలకి ఏంటికి ఇబ్బంది పెడతారు, అమ్మాయిలకి ఏంటికి ఇబ్బంది పెడతారు. ఈ రేట్ వేస్తే నాకు గిట్టుతుంది అనేది నీకు తెలిసింటే కదా. ఆ రేటుకి ఏంటి టార్గెట్? మీరేమో గుడ్లు ఆరేపేశారు, పొద్దున 8 గంటలకు ఆరేసి సాయంత్రం 6 గంటలకు నింపంటారు. అంతలోపల వర్షాలు వస్తాయి, ఎవరికి నష్టము? రైతుకే కదా. మరి ఆ గుడ్లు నానినవి టెండర్ వేయాలంటే బాధ్యత అంటారు. 5 కేలు 10 కేలు తీస్తారు. దళాలంగడే నష్టం పోడు, అమ్మాలి నష్టం పోడు, రైతే నష్టపోయేది. ఆ రైతుకి మోసం చేసే వాళ్ళని ఇక్కడ ఉండకూడదు. మీ చేత టెండర్ వేసుకుంటే అక్కడ పెట్టుకోండి. నా పేరు తిమ్మప్ప, RRG మేస్త్రి. ఇప్పుడు మాది 3వ తరం సార్. మా తాత ముత్తాతల నుంచి మేము ఇప్పుడు అప్పటి నుంచి 60-70 ఏళ్ళ నుంచి డబ్బానే ఉండింది. గతంలో టెండర్ ఫార్ము సన్ఫ్లవర్ ఫస్ట్ పత్తి ఫార్ము 12 గంటలకి, సన్ఫ్లవర్ 12:30కి, గుడ్లో 1 గంటకి వస్తుంది సార్. ఇట్లా వచ్చేది 3 గంటలకు వస్తుంది సార్ ఇప్పుడు ఫారం. ఆ 3 గంటలకు వచ్చినప్పుడు నష్టపోయేది ఎవరు? రైతే. మాకు కానీ రాత్రి లేట్ అయిపోతుంది. సంచులు ఇచ్చేది 4 గంటలకి టైం రాస్తారు, దాంట్లో టైమింగ్ ఇన్ని గంటలకే సంచులు ఇవ్వాలా, ఇన్ని గంటలకే అని. ఫారం వచ్చినట్టే సంచులు ఇచ్చేస్తే తొందరగా నింపుతాం, రైతు కానీ తొందరగా పోతాడు. లేట్ చేసేది బయర్సే మెయిన్. ఆ బయర్స్ని తీసుకోవాల్సింది ఎవరు? కమిటీ ఆఫీసర్స్. టైం మెయింటైన్ చేయాలనేది టైం లేదు ఇక్కడ. ఆ టైం లేకుండా మేము పోయి అడిగినాం, ఏం సార్ ఇది ఇంత లేటు? ఫారం వచ్చేది 3 గంటలకు వస్తే 4:30-4కి టైం రాసి సంఖ్యలు ఇస్తారు. వాన వచ్చి నానిపోతే మా మీదే చెప్తున్నారు అమలీలే దీనికి ఇది అని. నాతో వాళ్ళకి ఏమవుతుంది అంటే సంచికి 2 గేలు బాధ తీస్తారు. సంచికి 2 గేలు కట్ చేసి ఇస్తారు మొలాలేకున్నట్లు. ఇప్పుడు నిర్ణయం అంటే మేము డబ్బులతో ఒకటే నింపేది, చాటలతో అంటే మాతో కాదు. ఒకవేళ ప్రభుత్వము పైన ఆదేశాలు ఉంటే మీరు నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? మా కార్యాచరణ మాతో కాదు, చేయలేము. నా పేరు రాజు. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు ఇక్కడ? 45 సంవత్సరాలంటే అంతే. లేడీస్ నింపాలని దానికి అందరూ మా చేత కాదని వచ్చినాం అంతే. పాత పద్ధతి కావాలా, పాత పద్ధతులకు ఉంటే మేము పని చేస్తాం. లేదు మీరేం చేస్తారో చెప్పండి. మేము 45-50 ఏళ్ళ పని చేయబట్టి మేము ఇన్నేళ్ళ అట్లా పని చేసేమో చేయము. పాత రూల్ అయితే చేస్తాం, చేయము. నా పేరు మల్లేశ్వరం. రైతులు ఇస్తారనుకున్నాను. రైతులు ఇచ్చేది కొన్నాళ్ళు ట్రేడర్స్ ఇచ్చేది. ఏదైనా వాళ్ళు పూర్తిస్థాయి మట్టి వాళ్ళే తప్ప తీసుకుంటారు, లేకపోతే లేదు. అది ఇప్పుడు కాదు, ముందుగా ఆనవాయితీ అట్లా వస్తుంది. వాళ్ళ సంబంధమే లేదు. మాకు ఎలక్షన్ వాళ్ళు మాట్లాడంటే అట్లా కాదు. ముందు 50 ఏళ్ళ నుంచి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపాధి మాట్లాడారు. కాబట్టి మీకు లైసెన్స్ ఉండే వాళ్ళు అందరూ లేవు మాట్లాడుతున్నారు కదా. కాబట్టి వీళ్ళు జీవనోపాధిని మీరు ఏమన్నా జరిగితే రైతులకు అన్యాయం జరిగితే వాళ్ళు దోపిడీ చేస్తాము, దోపిడీ అరకట్టండి, కానీ జీవితం మీద దెబ్బ కొట్టద్దని అని చెప్తున్నాం. లేదు పాసింగ్ సిస్టమ్ చేస్తామో మాట్లాడుతామని చెప్తుంది. ఇది ఊరు పెట్టండి. వాళ్ళు కూడా మాట్లాడతారు. మా ముందే కాదు, సామాన్యులు ఉంది, వ్యాపారస్తులు ఉంది, ఇవన్నీ కూర్చొని సెటిల్ చేస్తారు. వాళ్ళు కాదంటే మన పని ఏముంది మనం చేసుకున్నాం. మనకేముంది అంటే జెండా ఉంది, దీన్ని బట్టి మాట్లాడి మనం చెప్తారండి. పాసింగ్ గారు మాట్లాడి పంపిస్తారు. పాసింగ్ సిస్టమ్ చేస్తారంట మాట్లాడి. ఈ రోజు పొమ్మని చెప్తాను. అదే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేడం వాళ్ళు మాట్లాడి డిస్కస్ చేసి తర్వాత దాన్ని కొనేదాగిస్తాము కూతురు అని చెప్పింది ఆయమ్మ. మాట్లాడి చెప్తారు. ఇప్పుడు మీ ఓనర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా మాట్లాడతాం. నంబర్ నోట్ చేయండి, చెక్కింగ్ పోదాము, ఫోన్ చేస్తాము.
ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.